నమస్తే ఫ్రెండ్స్. చాలా గ్యాప్ ఇచ్చాను ఎక్సర్సైజ్‌కి, జిమ్‌కి. ఎందుకంటే మైల్డ్ ఫుడ్ పాయిజనింగ్ అయింది నాకు. ఆవేశం మీద ఆలోచించకుండా మోతీచూర్ లడ్డు కొంచెం పాడైంది, వాటర్ అయింది, ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. పటక్మని తినేసాను. అంతే గేట్లెత్తేసి అయిపోయా. సాలిడ్ లేదు, లిక్విడ్ లేదు. 2 రోజులు కొట్టేసింది. 2 కేజీస్ వెయిట్ తగ్గిపోయాను నేను. 2 కేజీల వెయిట్ అఫ్‌కోర్స్ మసిల్ మాస్ కాదనుకోండి. గ్లైకోజన్, వాటర్ లాసే. బట్ స్టిల్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ జిమ్‌లో అడుగుపెట్టాను. ఈరోజు షోల్డర్ వర్కౌట్ చేశాను. అండ్ ఏం చేశాను ఏంటో అన్ని గ్లిమ్సెస్ చేస్తాను మీకు. అండ్ మన ఛానల్లో అసలు ఏముంది మీకేంటి యూజ్ అనుకుంటే జిమ్ బిగినర్స్కి లేదా అవుట్డోర్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేయడానికి ఇంటి దగ్గర జిమ్కి వెళ్ళే స్కోపు టైము లేదనుకున్న వాళ్ళు, మోర్ పర్టికులర్లీ డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని, ఆ తర్వాత డంబుల్ సిరీస్ అని, డంబుల్స్తో మీ బాడీని ట్రైన్ చేసుకోవడం ఇంటి దగ్గరే. అండ్ సో కార్డియో, హెచ్ఐటి, స్ట్రెంత్ ట్రైనింగ్ 3 చెప్తున్నా. నేను హెల్తీగా ఉంటున్నా, మీరు హెల్తీగా ఉంటారు అనుకుంటున్నా. సో సీ టుమారో. సైనింగ్ ఆఫ్, వికాస్. అండ్ గ్లిమ్సెస్ అయితే చూడండి, ఈరోజు మనం షోల్డర్ వర్కౌట్ చేసాం, అదిరిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎనర్జెటిక్ డే స్టార్ట్ చేద్దాం. సో ఏ రోజు నేను ఏ వర్కౌట్ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది ముందు నేను ప్రీ వర్కౌట్ తీసుకోవాలి కదా అని. అంటే మీరు బిగినర్ అయితే ప్రీ వర్కౌట్ గురించి అప్పుడే ఆలోచించొద్దు. లైట్గా కడుపులో సెమీ సాలిడ్గా మీకు డే స్టార్ట్ చేయడానికి యాక్టివేట్ చేస్తుంది అని అనుకున్నది ఏదైనా లైట్గా తీసుకోండి. సో అదే ప్రీ వర్కౌట్ అనమాట. అండ్ నేనైతే ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు. నా వీడియోస్లో ఏమైనా చూస్తే మీరు మర్చిపోండి. ఎందుకంటే విచ్ వర్క్స్ ఫర్ హూమ్ అని నేను చెప్పను. ఐఎమ్ నాట్ ఫర్ దాట్. సో లైట్గా నాకైతే వాటర్ మిలన్ ఫ్లేవర్ ఇష్టము. సో వాటర్ మిలన్ ఫ్లేవర్ కలిపేసాను ప్రీ వర్కౌట్. జస్ట్ ఒక 250 ml ఆఫ్ వాటర్లో ఒక చిన్న స్కూపు ప్రీ వర్కౌట్ వేసి తిప్పి 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 షేక్ చేసి తాగేసా. దానికన్నా ముందు లైట్గా ఫుడ్ తీసుకున్నా. అంటే ఒక క్యారెట్ అనుకోండి, ఒక అరటిపండు అనుకోండి, సంథింగ్ లైక్ దాట్. సో అలా తీసుకున్నాక ఐఎమ్ స్టార్టింగ్ మై డే అనమాట. సో ఇప్పుడే వర్కౌట్ కూడా ఏం చేయాలని ముందే ఆలోచిస్తున్నా. ఎందుకంటే జిమ్కి వెళ్ళాక మళ్ళీ కదా అదనమాట. సో ప్రీ వర్కౌట్ తీసుకుని ఏం వర్కౌట్ చేయాలో ఆలోచించుకుని ఫిక్స్ అయిపోయి ఇంకా జిమ్కి స్టార్ట్ అయిపోతున్నాను బ్రో. సరే, ఇంకా ఫుట్వేర్కి వద్దాం. ఫుట్వేర్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒకవేళ లెగ్ డే చేయాలనుకోండి, ఫ్లాట్ ఫుట్ ఫ్లాట్ సోల్ ఉన్న షూస్ చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు కాల్ పెట్టిన ఫుట్బోర్డ్ దగ్గర మూవ్ అయినా కదలైనా ఎక్కువ వెయిట్స్ మోస్తారు కాబట్టి స్కిడ్ అవ్వకూడదు. సో ఆ షూస్ చూసుకోండి. ఎక్కువ హీల్ ఉన్న షూస్ అస్సలు వాడద్దు. ఇది లైట్గా హీలు ఉన్న షూయే, కాకపోతే బాగుంది కదా అందుకే తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ లెగ్ డే కాదు, అందుకే అనమాట నేను ఫ్లాట్ సోల్ ఉన్నది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నది ట్రై చేస్తున్నా. అండ్ బై ది వే షూస్కి వచ్చేటప్పటికి జిమ్కి పెద్ద పెద్ద వెయిట్స్ కాల్ మీద పడిపోతే జాగ్రత్తగా నొప్పులు అవి రాకూడదు కాబట్టి జనరల్గా వేయకుండా ఉండడానికి మ్యాక్సిమం చూస్తారు. బట్ ఏదైనా కొంచెం ఆ టో దగ్గర ఆ పైన కొంచెం హార్డ్ సోల్ ఉన్న తీసుకుంటే బెస్ట్. అంటే ట్రైనింగ్ షూస్ అంటారు అట్లనే. ట్రైనింగ్ షూస్ అంటే మీకు స్లిప్పరీ లేకుండా అండ్ మీ హీల్ అది కదలకుండా ఎక్కువ బాగుంటాయి ట్రైనింగ్ షూస్. నా దగ్గర నైక్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను వేసేది అయితే డాన్స్కి వాడచ్చు. మంచి షూసే ఇవి కూడా. సో నచ్చినాయి. రెడ్ కలరు, రెడ్ అంటే నాకు ఎందుకో చిన్నటి ఇష్టం. సో అందుకే ఏది చూసినా రెడ్ మాత్రం ఉంటే మాత్రం నాకు కొంచెం ఆనేస్తుంది అనమాట. సరే, నా ఇష్టాలు పక్కన పెడదాం. షూ వేసుకున్నాం. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ లెగ్ డే ఫ్లాట్ సోల్ ఉన్నది చూస్ చేసుకోండి. లెగ్ డే ప్రిఫరబ్లీ షూ లేకుండా చేస్తే ఇంకా బాగుంటుంది బిగినర్స్కి. కానీ నువ్వు బిగినర్ కాదు కదా. ఓకే, జిమ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ వామప్ చేయాలి. ఎందుకంటే నేను ఏం చేసామో తెలీదు, ఎక్కడ పట్టేసిందో తెలీదు. అవి ఏం ఆలోచించకుండా వెంటనే వెయిట్లు ఎత్తేస్తే ఎలా అవుద్ది? కుదరదు, అలా పట్టేస్తాయి, నొప్పులు వస్తాయి. అట్ ది సేమ్ టైం హార్ట్ బీట్ కూడా కొంచెం రేజ్ అవ్వాలి. వెయిట్లు ఎత్తేటప్పుడు సడన్గా పెంచేస్తే అలాగా సడన్గా బరువులు ఎత్తేస్తే ఇబ్బంది అయిపోద్ది కదా. ఎందుకంటే హార్ట్ బీట్ రేజ్ అయిపోయిద్ది. అంత స్ట్రెస్ ఎందుకు భయ? కూల్గా వామప్ చేసుకుని, కూల్గా కాదు, కొంచెం గట్టిగానే వామప్ చేసుకుని బాడీ టెంపరేచర్ పెరుగుద్ది, హార్ట్ బీట్ రేజ్ అవుద్ది, బ్లడ్ ఫ్లో పెరుగుద్ది అండ్ యువర్ బాడీ ఈజ్ టెలింగ్ యూ గెట్ సెట్ గో అని. అప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే నెక్ టర్న్స్ చేసాం. వీటిని నెక్ టర్న్స్ అంటాం. లెఫ్ట్కి రైట్కి స్ట్రెచ్ చేస్తున్నాం కదా.
సో నెక్ టర్న్స్, పైకి కిందికి అంటే నెక్ అప్ అండ్ డౌన్ అనమాట. సో రొటేషన్స్, నెక్ రొటేషన్స్. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ ఆల్టర్నేట్గా పైకి కిందికి మూవ్ చేస్తున్నాం. దీనివల్ల షోల్డర్స్ దగ్గర ఫ్రీ అవుతుంది అండ్ చెస్ట్ కూడా స్ట్రెచ్ అవుతుంది. బాగుంది కదా వార్మప్. 2 మజిల్స్ ఎట్ ఏ టైం యాక్టివేట్ అవుతున్నాయి. బ్యాక్ కూడా అవుతుంది, ఎందుకంటే యు ఆర్ స్వింగింగ్ లిటిల్ టు ది బ్యాక్ కదా, బ్యాక్ కూడా స్ట్రెచ్ అవుద్ది. రైట్, ఇది చేయడం వల్ల షోల్డర్స్, చెస్ట్, బ్యాక్ 3 మసిల్ గ్రూప్స్ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ షోల్డర్ రోల్స్ అంటాము. చూసారా, వెనక్కి రొటేట్ చేస్తున్నాను. నా హ్యాండ్తో నా షోల్డర్ మీద చేయి వేసి వెనక్కి రొటేట్ చేస్తున్నాను అనమాట. షోల్డర్ రోల్స్ అనొచ్చు, షోల్డర్ రొటేషన్స్ అనొచ్చు. సో కొంచెం క్లాక్ వైజ్ కొన్ని, యాంటీ క్లాక్ వైజ్ కొన్ని తిప్పాం అనుకోండి, షోల్డర్ మజిల్ కూడా మీకు సిగ్నల్ ఇచ్చేద్ది. ఓకే, ఐఎమ్ రెడీ, నాకేం ప్రాబ్లం లేదు, గెట్ సెట్ గో. ఇవాళ షోల్డర్ చేద్దాం అనుకుంటున్నావా, అయితే ఫిక్స్ అయిపో, నో ప్రాబ్లం అని షోల్డర్ సిగ్నల్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే అప్పుడప్పుడు కొంచెం కామెడీ చేసిన, ఇందులో సీరియస్ విషయాలు చాలానే ఉంటాయి, నేర్చుకోండి. సో షోల్డర్ రొటేషన్స్ క్లాక్ వైజ్ అండ్ షోల్డర్ రొటేషన్స్ యాంటీ క్లాక్ వైజ్. దీన్ని చెస్ట్ ఓపెనర్ అనొచ్చు. సో చేతులు ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. సో ముందు క్లాప్ పొజిషన్, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ బ్యాక్. సో బ్యాక్ కూడా మీ షోల్డర్ పొజిషన్ ఉన్న షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్లేన్లో, దానికన్నా వెనక్కి ఇంకా చేయండి. అప్పుడే మనం చెస్ట్ ఓపెనర్ అని దీన్ని కరెక్ట్గా పేరు పెట్టచ్చు. సో ఫ్రంట్కి, బ్యాక్కి, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. సో యూ షుడ్ మేక్ యువర్ చెస్ట్ అవేర్ దట్ యు ఆర్ మేకింగ్ ఇట్ స్ట్రగుల్ ఎ లిటిల్. అంటే దాని చెస్ట్ని ఫోకస్ చేసి ఓపెన్ క్లోజ్ చేయండి. స్క్వాట్స్ అంటప్ప, స్క్వాట్స్ నాకు చాలా ఇష్టమైన ఎక్సర్సైజ్, కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ బాగుండుద్ది. సో స్క్వాట్స్ చేసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, మీ నీ ఏదైతే ఉందో అది మీ టో లేదా షూ ఎడ్జ్ దాటి మరీ ముందుకు వెళ్ళకూడదు. అలా ముందుకెళ్తే నీకు పడాల్సిన ప్లేస్లో స్ట్రెస్ పడట్లేదని, అండ్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ ది రైట్ వే అని అర్థం అనమాట. సో ఈ పర్టికులర్ స్క్వాట్స్ చేయడం వల్ల హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్స్ యాక్టివేట్ అవుతాయి. సో నెక్స్ట్ జంపింగ్ జాక్స్. అబ్బా, ఇది నాకు ఫేవరెట్ ఎక్సర్సైజ్ అప్ప, జంపింగ్ జాక్స్ అంటే జంపింగ్ జాక్స్. సో చిన్నప్పటి నుంచి అందరికీ గాల్లో ఎగరాలి, తేలాలని అనిపిస్తుంటుంది కదా. అంటే విమానంలా మనం ఎగరకపోయినా ఇందులో కాల్ స్ప్రెడ్ చేసి హ్యాండ్స్ అలా హెడ్ బ్యాక్ పెట్టి స్ప్రెడ్ చేస్తూ ఉంటే హై నెంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. అట్ ది సేమ్ టైం నీ యాంకిల్స్, నీ లెగ్, నీ హ్యాండ్స్, నీ కోరు కూడా ఇన్వాల్వ్ అయితేనే నువ్వు ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయగలుగుతావు. సో మోర్ నెంబర్ ఆఫ్ మజిల్ గ్రూప్స్ యాక్టివేట్ చేస్తున్నావు, అలాగే హై నెంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేస్తున్నావు. సో ఈ విషయాలన్నీ తెలిసినందుకే ఒక లైక్ వేసుకోండి అప్ప వీడియోకి. ఓకే, రొటీన్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ వేరియేషన్ షోల్డర్ వర్కౌట్లో ఈరోజు షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాం. బార్బల్ ఓవర్ హెడ్ ప్రెస్. సో బార్ ఒక 10 కేజీలు ఉంటుంది అనుకోండి. సో దానికి అటు ఇటు 2.5 కేజీస్ వెయిట్ వేసాను, అండ్ అవి జారకుండా క్లాంప్స్ అయితే పెట్టాను. బిగినర్స్ అయితే అది కూడా గుర్తుంచుకోండి, క్లాంప్స్ పెట్టి చేయండి. అండ్ దెన్ హెడ్ వెనక్కి వెళ్ళట్లేదు వెయిట్, నా హెడ్ ముందుకే దించుతున్నాను. అండ్ నా నడుం దగ్గర చూస్తే చిన్న గ్యాప్ అనేది ఉంటుంది, అంతేగాని డైరెక్ట్గా దాన్ని అతుక్కుపోయి చేయండి నేను. ఆ చిన్న గ్యాప్ ఎందుకంటే నీ షోల్డర్స్, ఫ్రంట్ డెల్టాయిడ్స్ టార్గెట్ అవ్వాలి కరెక్ట్గా అనుకుంటే, అట్ ది సేమ్ టైం నువ్వు స్టేబుల్గా వెయిట్ ఎత్తాలి అనుకుంటే, ఆ చిన్న గ్యాప్ ఇవ్వడం వల్ల నీ చెస్ట్ కొంచెం కంఫర్టబుల్గా ఫ్రంట్కి పెట్టగలుగుతావు. చెస్ట్ అవుట్ పెట్టి నడుం దగ్గర చిన్న గ్యాప్ ఉంచి సర్ఫేస్కి, నడుంకి కిందన లోవర్ బ్యాక్ దగ్గర రేస్ చేస్తే వెయిట్ కరెక్ట్గా చేస్తున్నట్టు లెక్క అనమాట. సో నీ ఫ్రంట్ డెల్టాయిడ్స్ టార్గెట్ అవుతాయి. అండ్ డూ ఇట్ స్లో అండ్ స్టడీ. అండ్ దెన్ కిందకు దించినప్పుడు మరీ చెస్ట్కి ఆన్ చేసి వెయిట్ని కాసేపు రిలాక్స్ అయిపోయి తర్వాత ఎత్తేసి జాయింట్ల దగ్గర స్ట్రెయిన్ అయిపోయేలా కాకుండా రేంజ్ ఆఫ్ మోషన్ ఏదైతే ఉంటుందో చూడండి.
కంప్లీట్‌గా హ్యాండ్ స్ట్రెచ్ చేసే వరకు లిఫ్ట్ చేసినా ఓకే. నో ఇష్యూ. బట్ కిందన రిలాక్స్ అవ్వకూడదు. చెస్ట్ మీద వెయిట్ పెట్టేసో, లేకపోతే కాసేపు ఫ్రీగా వదిలేసో అలా చేయకూడదు. కంటిన్యూస్‌గా వెయిట్ అనేది నీ షోల్డర్ మీద బేర్ అవుతానే ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ పైకి లిఫ్ట్ చేస్తున్నప్పుడు జాయింట్ స్ట్రెచ్ చేయొద్దు. పటక్ పటక్ మన సౌండ్ వచ్చేది జరగచ్చు ఎల్బోస్ దగ్గర. రైట్? అంటే చిన్న వెయిట్ కాబట్టి ఇప్పుడేం అవ్వకపోవచ్చు. బట్ చెప్తున్నా. సో, లైట్‌గా పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ కిందకి లిఫ్ట్ చేయండి. అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ కంట్రోల్ చేయండి. కంప్లీట్‌గా కింద పెట్టేయద్దు. కంప్లీట్‌గా పైకి స్ట్రెచ్ చేసి జాయింట్స్ పెయిన్ వచ్చేలా చేసుకోవద్దు. సో, రేంజ్ ఆఫ్ మోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పోస్చర్ కూడా నేను చెప్పినట్టు. సో, ఫస్ట్ మనం 2.5 కేజీస్ వెయిట్ అటు ఇటు వేసాం కదా! సో, ఇప్పుడు 2.5కి ఇంకో 2.5 యాడ్ చేయట్లేదు. 2.5 తీసి 5 పెట్టేసాం అనమాట. సో, ఇప్పుడు అటు ఇటు 5 పెడుతున్నాను అనమాట. సో, లెట్స్ సీ 5 కేజీ 5 కేజీ ప్లస్ 10 కేజీ. సో, 10 ప్లస్ 10 20 కేజీ. ఏదైనా వేరియేషన్ కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు ఇక్కడ నీకేంటంటే డంబెల్స్ ఎత్తినప్పుడు వేరే, ఇలా బార్ ఎత్తినప్పుడు వేరే. ఎందుకంటే డంబెల్స్ ఎత్తినప్పుడు యూనిలేటరల్‌గా నీకు ఏ షోల్డర్‌కి ఆ షోల్డరు పడుతుందా లేదా అని ఒక ఐడియా వస్తది. ఏ హ్యాండ్ లెగుస్తుంది, ఏది లెగట్లేదో ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది నీకు. బట్ ఇలా చేసినప్పుడు ఒకటి షోల్డర్ సరిగ్గా లిఫ్ట్ చేయకపోయినా ది అదర్ షోల్డర్ కొంచెం పుష్ ఇచ్చేస్తది కాబట్టి, సపోర్ట్ ఇస్తది కాబట్టి ఓవరాల్‌గా నువ్వు లిఫ్ట్ చేస్తావు. సో, అందుకే ఓన్లీ ప్యూర్‌గా బార్బెల్‌తో మీరు ఫ్రంటల్ ట్రైన్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు యూనిలేటరల్ సింగిల్ డంబెల్‌తో కూడా చేస్తూ ఉంటే యూ వుడ్ గెట్ ఎన్ ఐడియా. సో, ఏ మసిల్ గ్రూపు ఎంత స్ట్రెంత్ ఉంది, ఏది ఎన్ని రెప్స్ కొడుతుంది, ఏది కొట్టట్లేదు అని ఒక ఐడియా ఉంటుంది. సో, ఇదైతే యూనిలేటరల్ కాదు బార్బెల్. బట్ స్టార్టింగ్ ఈ వేరియేషన్ చేశాను ఈరోజు. మీకు ఒక టిప్ వచ్చింది యూనిలేటరల్. సో, సింగిల్ మజిల్ గ్రూప్. సో, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఒకే సైజులో ఉండాలని లేదు. షోల్డర్ కూడా ఒకే స్ట్రెంత్ ఉండాలని లేదు. సో, అలాంటి టైంలో మీరు యూనిలేటరల్‌గా అంటే దీంతో 5 కేజీ, దీంతో 5 కేజీ సపోజ్ ఇది 20 కేజీ కదా! ఒక 10 కేజీ డంబెల్ తీసుకొని చేశారనుకోండి మీకు ఐడియా వచ్చేద్ది. లెఫ్ట్‌తో ఎన్ని రెప్స్ వస్తున్నాయి, రైట్‌తో ఎన్ని రెప్స్ వస్తున్నాయి అని. సో, వీటి గురించి మనం ఫ్యూచర్‌లో మాట్లాడదాం. ప్రెజెంట్ అయితే మనం చేస్తుంది బార్బెల్ ఓవర్ హెడ్ ప్రెస్ సెకండ్ సెట్ అనమాట. మీ ఫ్రెండ్సు, ఫ్యామిలీ మెంబర్సు ఎవరికైనా జిమ్‌కెళ్ళాలి అనే ఆలోచన ఉండి, బట్ ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడేం వెళ్తాం జిమ్‌లో ఈ వయసులో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏంటి, ఇప్పుడు ఎందుకులే అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అర్జెంట్‌గా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మన ఛానల్‌లో హ్యాబిట్ బిల్డర్ సిరీస్ అని ఒకటి ఉంది. హ్యాబిట్ బిల్డర్ సిరీస్ అంటే ఎక్సర్సైజ్ అనేది ఒక హ్యాబిట్‌గా మీకు లేనప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఆ హ్యాబిట్ బిల్డర్ సిరీస్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ డూ షేర్, లైక్, కమెంట్ ఆన్ దిస్ వీడియో అండ్ ఆల్సో షేర్ ది ఛానల్. ఓకే. ఇప్పుడు మనం థర్డ్ సెట్‌కి వచ్చాం. మరి థర్డ్ సెట్‌లో ఆల్రెడీ ఇందాక 5 కేజీ అటు ఇటు వేసాం కదా! దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా 2.5 అటు ఇటు వేసాం అనమాట. అంటే 15 కేజీస్ వెయిట్స్ ద్వారా వచ్చింది. ఒక 10 కేజీ ఏమో బార్ వెయిట్. మరి క్లాంప్స్ కూడా ఎంతో కొంత ఉంటాయి. బట్ కొన్ని తీసేద్దాం. మరి అంత కరెక్ట్‌గా మైక్రోగ్రామ్స్‌లో మనకెందుకు చెప్పండి. సో, 10 ప్లస్ 15 25 కేజీస్ వెయిట్ అనమాట. సో, ఇక్కడ కూడా రేంజ్ ఆఫ్ మోషన్ చాలా ఇంపార్టెంట్. కంప్లీట్‌గా ఎల్బో స్ట్రెచ్ అవుట్ చేసేయద్దు. పైకెళ్ళినప్పుడు చిన్నది వెయిట్ అయితే లిఫ్ట్ చేసి కంటిన్యూస్‌గా షోల్డర్ మీద వెయిట్ పడుతుందా లేదా అన్నది చూసుకోండి. అండ్ దెన్ ట్రైనర్ ఉంటే బాగుండుద్ది. బట్ లేకపోతే ఏమవుతుందంటే ఒక ఎక్స్ట్రా పుష్, ఎక్స్ట్రా రెప్స్ అండ్ మీరు మరీ నీరసంగా ఉంటే ఆ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి అట్ ది సేమ్ టైమ్ మీరు ట్రాకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్ అవుతారు. లైక్ మేబీ ఇప్పుడు మీరు చెస్ట్ వర్కౌట్ చేస్తున్నారనుకోండి. మీ లోవర్ చెస్ట్ స్ట్రాంగ్‌గా ఉందా? అప్పర్ చెస్ట్ స్ట్రాంగ్‌గా ఉందా? నువ్వు ఏ వేరియేషన్ స్ట్రాంగ్‌గా చేస్తున్నావు? ఏవి చేయలేకపోతున్నావు? సో, ఏ మసిల్ గ్రూప్ నీది స్ట్రాంగ్‌గా ఉంది? ఏ హ్యాండ్ వీక్‌గా ఉంది? సో, దానికి ఏం చేయాలి? అని ఇలాంటి విషయాలు కొంచెం పర్టిక్యులర్‌గా ట్రైనర్ ఆలోచించి చెప్తే మీకు యూజ్ ఉండుద్ది కదా! బిగినర్స్‌కి. సో, అందుకే బిగినర్స్‌కి ట్రైనర్ ఉంటే మంచిది. బట్ మీరు ఆల్రెడీ కొంచెం జిమ్ చేసి ఆల్రెడీ వెయిట్స్ టచ్ ఉండి ఉంటే మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకోవడం ఇంకా మంచి విషయం. రైట్. సో, సెకండ్ షోల్డర్ వర్కౌట్‌లో సెకండ్ వేరియేషను ఫ్రంట్ కర్వ్ రాడ్ రైజెస్ ప్లస్ అప్రైట్ రోస్. సో, ఫస్ట్ కర్వ్ రాడ్ తీసుకొని సుపినేటెడ్ గ్రిప్‌లో పట్టుకొని సుపినేటెడా? ప్రొనేటెడా? యాహ్! సుపినేటెడ్ గ్రిప్‌లో పట్టుకొని
మీ ఎల్బోస్ దగ్గర లాక్ పెట్టి, మీ ఎల్బోస్ దగ్గర లాక్ చేసి వెయిట్ ఫ్రంట్కి లిఫ్ట్ చేయడం వల్ల మీ ఫ్రంట్ డెల్టాయిడ్ టార్గెట్ అవుతుందన్నమాట. రైట్. సో సో రాడ్ కూడా దగ్గర దగ్గర ఒక 10 కేజీస్ ఉండొచ్చు, మోస్ట్లీ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. చూడడానికి చూడండి ఎంత బలిసి ఉందో రాడ్. ఓకే. సో ఫ్రంట్కి కొట్టిన వెంటనే ఓ 2 5 కేజీస్ డంబుల్స్ తీసి లైట్గా ఫ్రంట్కి లీన్ అయ్యి, లైట్గా హెడ్ ఫ్రంట్కి చూస్తూ చిన్నది లైట్గా లీన్ అయ్యి అప్రైట్ రోస్ చేస్తాం. అప్రైట్ రోస్ చేయడం వల్ల మీ మీడియల్ డెల్టాయిడ్ అంటే షోల్డర్లో మిడిల్ పార్ట్ ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లాటరల్ డెల్టాయిడ్ కూడా, ఫ్రంటల్ డెల్టాయిడ్, మీడియల్ డెల్టాయిడ్, లాటరల్ డెల్టాయిడ్ అని అనుకుంటే, అంటే ఫ్రంట్ మిడిల్ బ్యాక్ అని అనుకుంటే, లాటరల్ మీ షోల్డర్ రేర్ షోల్డరు అలాగే మిడ్ షోల్డరు డెవలప్ అవుతాయి అన్నమాట ఈ అప్రైట్ రోస్ చేయడం వల్ల. సో ఫ్రంట్కి మీరు కర్వ్ రాడ్ ముందుకు రేస్ చేసినప్పుడు ఫ్రంట్ డెల్టాయిడ్ కంప్లీట్గా ఫ్రంట్ డెల్టాయిడ్ మీద టార్గెట్ అవుతుంది. ఎప్పుడైతే వెంటనే ఇది సెట్ అవ్వగానే వెంటనే మీరు అప్రైట్ రోస్ చేస్తారో, అంటే స్లైట్గా చిన్నది బెండ్ అయ్యి ఫ్రంట్కి ఫేస్ చేస్తూ డంబల్స్ మీ నీ దగ్గర వరకు పెట్టి అండ్ దెన్ అప్రైట్ రోస్ పైకి లాగుతారో, ఎల్బోస్ ఫ్లేర్ అవే చేస్తూ ఎల్బోస్ సైడ్కి పెడుతూ జస్ట్ రోస్ పైకి లాగితే చాలు వెయిట్ని, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అలా చేసినప్పుడు నీ మీడియల్ అండ్ రేర్ డెల్టాయిడ్స్ టార్గెట్ అవుతాయి. సో రేర్ షోల్డర్ డెవలప్ అవుద్ది, మీడియల్ షోల్డర్ కూడా డెవలప్ అవుద్ది. సో ఫస్ట్ కర్వ్ రోడ్తో చేసినప్పుడు ఫ్రంట్ డెల్టాయిడ్, నెక్స్ట్ ఇలా అప్ రైట్ రోస్ చేసినప్పుడు మిడిల్ అండ్ రేర్ డెల్టాయిడ్ టార్గెట్ అవుతాయి అన్నమాట. సో సెకండ్ సెట్ 7.5 కేజెస్ డంబుల్స్ తీసాను. రాడ్లో అయితే వెయిట్ ఏం పెంచలేదు కర్వ్ రాడ్ అదే వెయిట్ అయినప్పటికీ వెయిట్ డంబుల్స్ మాత్రం నెక్స్ట్ కంటిన్యూస్గా చేస్తాం కదా, దాని తర్వాత ఇది వెయిట్ అయితే ఇంక్రీజ్ చేశాను 7.5కి. ఫస్ట్ 5 కేజీ డంబుల్స్ వాడాను, ఇప్పుడు 7.5 కేజెస్ డంబుల్స్ వాడాను అనమాట. బ్రో ఆరోగ్యం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ కావాలి, కానీ ఎక్సర్సైజ్ అనేవి చేయకపోతే ఎలా చెప్పండి. బై ది వే మన దగ్గర డంబుల్ సిరీస్ అని ఒకటి ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఇప్పుడైతే లాటరల్ డంబుల్ రైజెస్. సో ఇది థర్డ్ ఎక్సర్సైజ్ అనమాట. థర్డ్ ఎక్సర్సైజ్ 5 కేజీ డంబుల్స్ తీసి, ఇది ప్యూర్గా మీ లాటరల్ డెల్టాయిడ్స్ని టార్గెట్ చేస్తుంది, అంటే మిడ్ షోల్డర్ అనమాట. సో మీరు స్లైట్గా ముందుకు బెండ్ అయ్యి, సో బెండ్ అవ్వకపోయినా పర్లేదు, అప్రైట్ అలా నించుని, సో వెయిట్ న్యూట్రల్ గ్రిప్లో డంబుల్ పట్టుకొని సైడ్కి లిఫ్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఎల్బోస్ బెండ్ చేసి కూడా చేయొచ్చు, ఇదే వేరియేషన్. ఎల్బోస్ బెండ్ చేయకుండా చేస్తే ఏమవుతుంది అంటే యాక్చువల్లీ కొంచెం చాలా టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే అదొక లివర్ అనుకుంటే లెంత్ పెరిగింది కదా హ్యాండ్స్, సో లిఫ్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ 2.5 కేజీ 5 కేజీయే ఈ వేరియేషన్ చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది బిగినర్స్కి. సో ఇలా కాకుండా ఎల్బోస్ బెండ్ చేసి కూడా సేమ్ వేరియేషన్, జస్ట్ హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేయాలి. అండ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీ షోల్డర్స్ మీరు యాక్టివేట్ చేస్తున్నారా లేదా, అవుతున్నాయా లేదా అని ఫీలింగ్తో చేయాలి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, వెనకాల మనం చేయలేని టైంలో వెనకాల పుష్ ఇస్తుంటే కమోన్ అన్నప్పుడు ఇంకొక 2 మోర్, ఇంకొక 1 మోర్, ఇంకొక 5 మోర్ అన్నప్పుడు విల్ డూ ఇట్ కదా, విల్ ట్రై టు పుష్ అవర్ సెల్ఫ్స్. సో అలాంటి మోటివేషన్ కోసమైనా ట్రైనర్ ఉండాలని నా ఉద్దేశం. రైట్, ఇప్పుడు సెకండ్ సెట్ అనుకోండి. సెకండ్ సెట్ కూడా మళ్ళీ 5 కేజీ డంబుల్స్తోనే చేస్తున్నా. ఇది సెకండ్ సెట్ థర్డ్ సెట్ నాకు తెలియదు, బట్ జనరల్గా ఏ వేరియేషన్ చేసినా ఒక 3 సెట్స్ చేయడం బాగుంటుంది అనమాట. ఇక్కడ చూస్తారు ఎల్బో స్లైట్గా నేను బెండ్ చేశాను. మీరు కంప్లీట్గా బెండ్ చేయకుండా చేస్తే మాత్రం వేరియేషను చాలా టఫ్ అయిపోద్ది అండ్ మీరు రెప్స్ అసలు ఎక్కువ చేయలేరు. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుద్ది. సో లైట్గా బెండ్ చేసి ఎల్బోస్ దగ్గర లిఫ్ట్ చేస్తే కొంచెం ఎక్కువ చేయగలుగుతారు రెప్స్. సో ఎందుకు భయ్యా షోల్డర్స్ ఎందుకు అంతలా పెంచేసి ఇప్పుడు ఏం సాధిస్తాం అని అనుకోవద్దు. షోల్డర్ మజిల్స్ ఎక్కడైనా కానీ మీరు చేసే డైలీ యాక్టివిటీస్లో షోల్డర్ మజిల్స్ చాలా చోట్ల ఉపయోగపడతాయి. అండ్ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చేయి కూడా ఎత్తలేని పరిస్థితుల్లో మీరు ఉండకూడదు కదా,
అన్ని మజిల్స్ని యాక్టివేట్ చేయడం మంచిది కదా. మరి ఇంకేం కావాలి, మీరే చూస్తుంటారు చుట్టుపక్కల చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఓవర్ ది ఏజ్. సో ఆ మజిల్స్ అన్ని ట్రైన్ చేయకే కదా ప్రాబ్లమ్స్. సో చేయండి షోల్డర్స్. సో ఇప్పుడు పర్టికులర్లీ సీటెడ్ బెంట్ ఓవర్ డంబల్ హై రోస్. సో ఇలా చేయడం వల్ల రైట్, ఈ పర్టికులర్ వేరియేషన్ చేయడం వల్ల మీకు రేర్ డెల్టాయిడ్ డెవలప్ అవుతుంది. అంటే రేర్ పార్ట్ ఆఫ్ యువర్ షోల్డర్. చూసారా, మనోడు వచ్చి జోకులు వేస్తున్నాడు. ఏమంటున్నారంటే కోచ్, మనోడిని పెట్టు, వీడియోలో పెట్టు, చూపించు, మోటివేషన్ ఇవ్వాలి జనాలకి, అది ఇది అని. నీకు ఫస్ట్ అప్పుడు ఆయన అంటున్నాడు, బాబు నన్ను ఏం చూపించకు బాబు, నేను రాని ఛానల్, సంథింగ్ లైక్ దట్. యూస్ మేకింగ్ ఫన్. ఓకే, సో సీటెడ్ బెంట్ ఓవర్ డంబల్ హై రోస్. సో మీ ఎల్బోస్ షోల్డర్ లెవెల్కి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం చేసేది డంబుల్ హై రోసే, నాట్ ఫ్లైస్. ఎందుకంటే దీని ముందు వేరియేషన్ చేసింది మనం రేజెస్, డంబుల్స్, లాటరల్ డంబుల్ రేజెస్. అక్కడ మిడ్ షోల్డర్ ఎక్కువగా టార్గెట్ అవుతుంది. ఇక్కడ రేర్ షోల్డర్ అనేది ఎక్కువ టార్గెట్ అవుతుంది. అండ్ ఇది కూడా నేను 5 కేజెస్ చేస్తున్నాను. ఎక్కువ హెవీ వెయిట్స్ పెట్టినా కానీ చేయలేకపోతున్నాం మనం. సో యాక్చువల్లీ నేను కూడా హెవీ వెయిట్స్ ఎక్కువ చేయను జనరల్లీ, బట్ అప్పుడప్పుడు చేయడం మంచిది. రైట్, ఒకవేళ మనం పాస్చర్ ఏమైనా తప్పు వస్తుందా, సో ట్రైన్ ఉన్నాడు అనుకోండి, చూస్తాడు మనం పాస్చర్ ఏమైనా తప్పు వస్తుందా ఎక్కడైనా. సో యూనిలేటరల్గా ఆలోచిస్తే, సో ఒక షోల్డర్ బాగా ఎక్కువ అవుతుంది, ఇంకో షోల్డర్ ఎక్కువ సైజ్ పెరగట్లేదు, లేదా స్ట్రెయిన్ తీసుకోలేకపోతున్నాను విషయం ఉన్నా. సో హౌ టు మేక్ ఇట్ సెట్ రైట్, సో ఎలా అలాంటి విషయాలు కూడా కోచ్ ఉంటే మనకు చెప్తాడనమాట. రైట్, అంటే అందులో పెద్ద సైన్సే ఉండదు అనుకోండి, కోర్స్. సో కొన్ని వేరియేషన్స్, కొన్ని షోల్డర్ పార్ట్స్ మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం చేస్తే సరిపోయిద్ది. బట్ స్టిల్ బిగినర్స్కి ఖచ్చితంగా కోచ్ ఉంటే బాగుంటుంది. రైట్, సో నెక్స్ట్ ష్రగ్స్ అనమాట. ష్రగ్స్ విత్ ప్లేట్స్. సో హెవీ వెయిట్స్, ఇది 15 kg, అదో 15 kg. సో 2 వెయిట్స్ ముందుకి అయినా అంత వెయిట్ పట్టుకున్నాక ఆటోమేటిక్గా షోల్డర్స్ కిందకి లాగేస్తూ ఉంటాయి కదా. బట్ ఆ టైంలో షోల్డర్స్ పైకి ఎత్తడానికి ట్రై చేయాలి. దట్టు షోల్డర్స్ అలా కాకుండా బ్యాక్ స్క్వీజ్ చేస్తూ వెనక్కి, షోల్డర్స్ ఫ్రంట్కి డైరెక్ట్గా రేస్ చేయడం కాదు, వెనక్కి బ్యాక్ స్క్వీజ్ చేస్తూ రేస్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ మీ ట్రాప్ మజిల్స్, ట్రెపీజియస్ అంటాం కదా. సో మీ షోల్డర్స్ పైన, మీ నెక్ నుంచి షోల్డర్కి మీకు ఏ మసిల్ గ్రూప్ అయితే మధ్యలో కనబడుతుందో, మీ నెక్, మీ జస్ట్ బిలో యువర్ నెక్, సారీ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీ హెడ్ కింద నుంచి మీ షోల్డర్కి స్లాంట్గా ఏదైతే ఒక మసిల్ కనబడుతుంటుందో మీకు ఫ్రంటల్, సో దాన్ని ట్రాప్స్ అంటాం, ట్రెపీజియస్ అంటాం. సో ఆ ట్రెపీజియస్ డెవలప్ అవ్వాలంటే ష్రగ్స్ చేస్తే మాత్రం బాగా డెవలప్ అవుద్ది. దట్టు చిన్న వెయిట్స్తో చేస్తే నీకు పెద్ద ఫీలింగ్ తెలీదు, అండ్ ఆ మజిల్ యాక్టివేట్ అయిన ఫీలింగ్ కూడా రాదు. సో హెవీ వెయిట్స్తోనే చేయాలి. సో దట్స్ వై స్టార్టెడ్ విత్ 15 kg. సో సెకండ్ సెట్ 20 kg తీసుకున్నా. 20 kg. యాక్చువల్లీ ఆ 20 kg వెయిట్ పట్టుకోవడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఆ వెయిట్ పట్టుకుని మనం పైకి వెనక్కి బ్యాక్ స్క్వీజ్ చేస్తూ వెయిట్ పైకి లిఫ్ట్ చేయడం, అండ్ దట్టు షోల్డర్స్తో బ్యాక్ స్క్వీజ్ చేయడం చేసి చూడండి, అప్ప అదిరిపోద్ది ఫీలింగ్. వావ్, అబ్బా అలా స్క్వీజ్ చేస్తే అదనమాట మీ ట్రెపీజియస్ మజిల్ యాక్టివేట్ అవుతుంది. ఎక్కువ రెప్స్ కొడితే మీకు తెలుస్తుంది, అవును ఇది పైకి వచ్చింది మసిల్ గ్రూప్, ఇక్కడ మసిల్ గ్రూప్ ఉందన్నమాట, దాన్ని మనం యాక్టివేట్ చేసాం అనమాట అని ఫీలింగ్ మీకు వచ్చుద్ది. రైట్, సో ఫస్ట్ సెట్ 15 kg, సెకండ్ సెట్ 20 kg, అండ్ థర్డ్ సెట్ కూడా 20 kgతోనే చేశాను నేను. సో దిస్ ఈజ్ అబౌట్ మై షోల్డర్స్ వర్కౌట్. షోల్డర్స్తో పాటు ట్రెపీజియస్ మజిల్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ మీకు.